ఇంట్లో పచ్చి కొబ్బరి మిగిలిపోయినప్పుడు ఇలా హల్వాని ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇంట్లో అందరికీ నచ్చుతుంది. ముందుగా గ్యాస్ మీద మందంగా ఉన్నటువంటి ఒక గిన్నె పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేడి చేసేసుకోండి. అందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా డ్రై ఫ్రూట్స్ ని కూడా వేసుకొని వీటిని దోరగా వేయించుకొని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. అదే నెయ్యిలో 2 టేబుల్ స్పూన్ దాకా గోధుమ పిండిని కూడా వేసేసుకొని లో ఫ్లేమ్ లోనే గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకోండి. ఇలా గోల్డెన్ కలర్ రాగానే 1 కప్పు తురుముకున్నటువంటి పచ్చి కొబ్బరిని కూడా వేసేసుకొని 5 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటూ ఫ్రై చేసేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే కొబ్బరి తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు దాకా పాలను వేసుకోండి. నేను ఇక్కడ కాచి చల్లార్చినటువంటి పాలను తీసుకున్నానండి. మీరు కావాలనుకుంటే పచ్చి పాలైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది దగ్గర పడేదాకా మీడియం ఫ్లేమ్ లోనే కుక్ చేసేసుకోండి. ఇలా దగ్గర పడంగానే 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి, 1/2 కప్పు దాకా పంచదారని కూడా వేసుకొని పంచదార కరిగేదాకా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకోగానే 1 టేబుల్ స్పూన్ దాకా యాలక్కాయల పొడి, చిటికెడు ఫుడ్ కలర్ ని కూడా వేసుకోండి. ఫుడ్ కలర్ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటూ ఈ హల్వా బాండిని విడిచేదాకా కుక్ చేసేసుకోండి. ఇలా బాండిని విడవంగానే ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకోవటమే. అంతేనండి, హల్వా రెడీ.